వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో కొత్త కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం. రేపటి నుంచి జగన్ కోసం సిద్ధం పేరుతో ఇంటింటికి ప్రచారం. జాబు కావాలంటే బాబు కావాలి, గంజాయి కావాలంటే జగన్ రావాలన్న చంద్రబాబు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనమేంటి? ఒక్క రంగుల కోసమే 2000 కోట్లు తగలేశారన్న పవన్. ఏపీలో కొనసాగుతున్న వృద్ధుల అవస్థలు, పెన్షన్ కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు. రేపు మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న రేవంత్. బీజేపీ కనుసన్నల్లోనే ఈసీ. మోదీ రేవంత్పై చర్యలు ఎందుకు లేవన్న కేటీఆర్. కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా. ఈ నెల 6న వెల్లడిస్తామన్న కోర్టు. హిందువులను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నం. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ కీలక వ్యాఖ్యలు. స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 128, నిఫ్టీ 37 పాయింట్ల లాభం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే అధికార వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కన్నా ప్రజల భూమి మీద పడిందన్నారు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పేరుతో ముందుగా వచ్చాడన్నారు. ఆ చట్టం వస్తే ప్రజల భూమి ప్రజలది కాకుండా పోతుందన్నారు. ప్రజల ఆస్తి పత్రాలు ఇకపై కంప్యూటర్లోనే ఉంటాయన్నారు. డూప్లికేట్ కాపీలను ఇస్తే తగలబెట్టాలని సూచించారు. ఎప్పుడైనా మీ పట్టాదారు పాసు బొమ్మేసుకున్నామని అడుగుతున్నా. ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? దీనిపైన పట్టాదారి పాసు పుస్తకం పైన ఎవరి ఫోటో? మీ ఇంటి పెద్దనా ఆయన? మీకు రోషం రాదా? మీకు కోపం రాదా? మీకు వస్తే చెప్పండి. ఖబర్దార్ జగన్, జాగ్రత్తగా ఉండమని. తమలో ఇప్పుడు మీ భూమి మీద కన్నుబడింది. కొత్త చట్టం చేస్తున్నాడు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే ఇక మీ భూమి మీది కాదు, అన్ని కంప్యూటర్లో ఉంటాయి. మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాడు, డూప్లికేట్ కాపీలు. ఒరిజినల్ కాపీ ఇవ్వడంట. ఆ డూప్లికేట్ కాపీ, జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి. మేము వస్తాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం, మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. సీఎం జగన్ దోపిడీపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనమేంటని, ఆ హక్కు ఎక్కడదని పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోడ్లు బాగు చేయని, త్రాగునీరు, సాగునీరు ఇవ్వని జగన్ అవసరమా అని ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయాలు, భవనాలకు రంగులు వేయడానికి ఏకంగా 2300 కోట్లు తగలేశారని, కనీసం ఆ మొత్తంలో 220 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే తోటపల్లి ఎడమ కాలువ పూర్తయ్యేదని పవన్ మండిపడ్డారు. పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు, కలలు నిజం చేయడానికి వస్తాను అంటున్నాడు. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా? 60 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి. అది చేయలేదు, అది నిజం చేయలేదు. మళ్ళీ ఇంకోసారి ఓట్లు కావాలంట. చంపరకోట 3000 ఎకరాలకి మనకు కావాలి, అది నిజం చేయలేదు. ఎంత డబ్బులు రెండింటికి కలిపితే చంపరకోటకి 22 కోట్లు, మనకి తోటపల్లి రిజర్వాయర్కి ఎడమ కాలువకి 192 కోట్లు. ఎంత రెండో పెట్టి కొడితే దాదాపు 220 లోపు కోట్లు. 216-17 కోట్లు. కానీ ఎవరికైతే అన్నం పెట్టి సాగునీటి అవసరాలు తీరిస్తేనే కదా మనకు ఒక అన్నం ముద్ద తినగలం.
రైతు కన్నీరు తుడిస్తేనే కదా మన అన్నం ముద్ద తినగలం. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ తవ్వితేనే కదా రైతుకి పొలాలకు నీళ్లు వెళ్తాయి. పంట పండిస్తేనే కదా మన ఆకలి తీరుద్ది. కానీ ఏం చేశాడో డబ్బులు చంద్రబాబు కూటమిపై పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. మేనిఫెస్టోలో మొన్న మోడీ ఫోటో మాయమైందని, అడ్వర్టైజ్మెంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించడం లేదని విమర్శించారు. చంద్రబాబు కుయుక్తులకు మిత్రపక్షాలు ఎవరైనా బలి కావాల్సిందేనని, జగన్ అంటే నడిచే నమ్మకమని, చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలను ఎవరూ నమ్మరని అన్నారు. చంద్రబాబు మోసంలో తాము భాగస్వామ్యం కాలేమని బీజేపీ ముందుగానే తప్పుకుందని తెలిపారు. 99 మేనిఫెస్టోలోనూ చంద్రబాబు దగా చేశారని, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. 4000 పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టోలో సూపర్ 6లోంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది. ఎన్నో పేజీ చూడండి, 4వ పేజీ 5వ పేజీలోకి వెళ్ళిపోయింది. 4000 రూపాయలు పెన్షన్ లేదు. చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగా కోరి చంద్రబాబు నాయుడు అంటే, ఫోటోలు మాయమైపోతాయి, మోడీ ఫోటో వెళ్ళిపోతాయి, పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి. చివరికి ఇప్పుడు మోడీ లేదు, పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు ఫోటో ఒకటే. ఇది కూటమి తంతు. అప్పుడే మోసం మొదలైపోయింది. ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు. అంతకితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది. కానీ వాళ్ళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది. సూపర్ 6 పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జనంలోకి వెళ్లిన సీఎం జగన్ మరింత స్పీడ్ పెంచారు. సీఎం జగన్ ఆదేశానుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. జగన్ కోసం సిద్ధం పేరుతో ఇప్పుడు వైసీపీ మరో కొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా సీఎంగా జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్లటమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ముఖ్య లక్ష్యమని సజ్జల చెప్పారు. ప్రభుత్వ పథకాలు, క్యాలెండర్ను కూడా ప్రజలకు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు హక్కు కల్పించేలా ప్రచారం చేస్తామని సజ్జల చెప్పారు. ఏదో ఊరికే మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే 19లో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు. సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు. అంటే అది రికార్డు కావాలి, మన 5 ఏళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు. అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ ఇది కూడా ఇళ్లల్లోనే, అంటే మన రాష్ట్రంలో 1.67 హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లల్లో ఇది ఉండాలి. వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా మీరు ఈరోజు ఆ రోజు ఇది చెప్పారని అడగడానికి వాళ్ళకు కూడా రికార్డెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీసేలా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈసైన్ ద్వారా, ఆధార్ అథెంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్న బొత్స, మెమోలో ఉన్నది ఒకటైతే విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వమే సూచించిందని బొత్స తెలిపారు. కాపీని ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు, ఊరు, ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, దాని తాలూకా కొలత, చుట్టుకొలతలు ఏంటి, అవన్నీ దాంట్లో పొందుపరచాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతను డిజిటల్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అతను వెళ్ళాలి అక్కడికి. ఇది చేయాలని కేంద్రం నుంచి సలహా సూచనలు వచ్చాయి. ఈ టైటిలింగ్ ఏంటంటే ఇవాళ పేపర్లో చూస్తే ఆళ్ళు లేదు, సూళ్ళు లేదు, ఈయనంట దాన్ని రాగానే దాన్ని రద్దు చేస్తాడంట. ఇగో ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? ఇదే మీ ఉద్దేశంలో ఈ వ్యవస్థని దీన్ని చంద్రబాబు కలిసి ముందు సలహా ఇయ్యు, ముందు ఇవన్నీ ఎందుకు, ఆయనకు సలహా ఇయ్యు. 5 ఏళ్లలో సీఎం జగన్ 8 లక్షల కోట్ల అవినీతి చేశారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని అరికట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు. కూటమి మేనిఫెస్టోలోని ప్రతి పథకాల్ని అమలు చేస్తామని పట్టాభి చెప్పారు. అనేది
ఒకరోజు విరామం తీసుకుని ఈ సైకో కూడా తయారు చేశాడు మేనిఫెస్టో. ఏదో ఆయన గారి బుస్సు యాత్రలో ఒకరోజు విరామం తీసుకున్నాడంట, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన భజన గ్యాంగ్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నాడంట, మేనిఫెస్టో తయారు చేశాడంట. అందుకనే ఇది ఇవాళ ఒక చిత్తు కాగితంలా మారిపోయింది. ఇవాళ దీన్ని ఒక చిత్తు కాగితంగా భావించి చెత్తబుట్లో వేస్తూ ఉన్నారు. కానీ మా మేనిఫెస్టో ఎంత కసరత్తు జరిగిందో, ఎంత భారీ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రూపొందిందో ముందుగా ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. అందుకనే ఇవాళ ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇది ఒక అటర్ ఫ్లాప్ చిత్తు కాగితంగా మారిపోయింది. ఇదేదో మేనిఫెస్టో అనేది ఒకరోజు విరామం. బీజేపీ మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆంక్షలను, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రాంతీయ ఆంక్షలను నెరవేరుస్తాయని బీజేపీ నేత లంకా దినకరన్ అన్నారు. బీజేపీ జాతీయ శక్తి, టీడీపీ జనసేన ప్రాంతీయ శక్తి అని అన్నారు. రెండు శక్తుల కలయిక దేశ రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి అని చెప్పారు. మోదీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ, పవన్ పాపులారిటీ, ఎన్డీఏ విక్టరీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర తమ స్ఫూర్తి అని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షను స్పృశిస్తే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేనిఫెస్టో ప్రాంతీయ ఆకాంక్షలను స్పృశిస్తూ ఉంది. బీజేపీ జాతీయ శక్తి, టీడీపీ జనసేన ప్రాంతీయ శక్తి, ఈ రెండు శక్తుల యొక్క కలయిక దేశ మరియు రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి అవుతుంది. అదే మీ భయం. వికసిత భారత్ కోసము, అలాగే వికసిత భారత్లో వికసిత ఆంధ్ర కూడా భాగస్వామిగా ఉండాలనేటువంటి ఉద్దేశం అన్ని రాష్ట్రాలతో పాటు ఒక జాతీయ పార్టీగా జాతీయ మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆసిఫాబాద్ జనజాతర సభలో పాల్గొన్న ఆయన కేసీఆర్ తనపై తప్పుడు కేసులు మోపి జైలుకు పంపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు మోపినా తాను భయపడలేదన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా అలాంటి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఢిల్లీలో మోడీ పెట్టే కేసులకు భయపడబోమన్నారు. బీజేపీ కుట్ర రాజకీయాలను తిప్పికొడతామన్నారు. భుజాలు కాయలు కాసేలాక తమ రక్తాన్ని దారబోసి ఈ జెండాను మోసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరేమంతన్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా? బెదిరించగలరా? మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైనా ఎదిరించే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ ఆటలు సాగవు. బీజేపీ చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్న మిత్రులారా. 10 సంవత్సరాలు స్వయం ప్రతిపత్తి సంస్థలను కేంద్రం గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ కనుసన్నల్లోనే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని ఆయన మండిపడ్డారు. మోదీ, అమిత్ షా వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడినా ఈసీ చర్య తీసుకోలేదన్నారు. రేవంత్ రెడ్డిపై ఈసీకి 8 సార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని తెలిపారు. కేసీఆర్ రోడ్ షోలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ బీజేపీకు నిద్ర పట్టలేదని, ఈసీకి ఎన్ని ఫిర్యాదులు చేసినా గోడకు మొరపెట్టుకున్నట్లే ఉందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. 1 కాదు 2 కాదు, మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి 8 కంప్లైంట్లు ఇచ్చినా. ఇప్పుడు మేము చూపెడతాను మీకు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చామో, ఆయన ఏమేమి మాట్లాడినాడో కూడా చెప్తాను. మీరు బడాబాయ్ చోటాబాయ్ కన్సర్న్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు ఈ లిస్ట్ కూడా ఇస్తాం. ఇప్పటికి 27 కంప్లైంట్స్ ఇచ్చాం. ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు. కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో దాని మీద మందలింపు, సెన్షన్, ఒక్కదాని మీద మాత్రం మందలింపు తప్ప ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక చర్య కానీ వారి ప్రచారాన్ని నిషేధించడం కానీ ఇంకోటి కానీ కాదు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం. వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జిమ్మికుంట మండలంలోని నాగంపేటలో కార్నర్ మీటింగ్లో పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయన్న ఆయన కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇస్తామన్నామని, ఇచ్చిన మాట ప్రకారం 5 నెరవేర్చామన్నారు. బీజేపీ నాయకులు ప్రజల ఖాతాలో ₹1,00,000 వేస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. బీజేపీ అభివృద్ధి చేయకుండా అక్షింతల పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్లో తాను చేసిన అభివృద్ధి తప్ప వినోద్ బండి చేసిందేమీ లేదన్నారు.
జై కాంగ్రెస్ ఉండమన్న నాయకత్వం ఫోన్ ట్యాంపింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. అనేక అంశాలపై సిట్లు వేయడం, మూసివేయడం సాధారణంగా మారిందని మండిపడ్డారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు యత్నం జరుగుతోందన్నారు. ఫోన్ ట్యాంపింగ్ కేసును నీరుగార్చడంలో కరీంనగర్ మంత్రి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. పెద్దలు చెబితేనే ఫోన్ ట్యాంపింగ్ చేశామని రాధాకిషన్రావు స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు. ఫోన్ ట్యాంపింగ్లో నేను, రేవంత్ రెడ్డి కూడా బాధితులమేనని బండి సంజయ్ అన్నారు. రాధాకిషన్ వారి స్టేట్మెంట్, మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం. వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు, ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్లో, పోలీస్ విచారణలో రాధాకిషన్ రావు గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్. ఇది ఏ ఒక్క నేను కూడా బాధితున్నది. అలా ఫోన్ ట్యాపింగ్లో నేను బాధితున్నే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధితులే. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ను గుంజుకొచ్చింది, కేసీఆర్ మీద యుద్ధం చేసింది, కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మెడలు వంచింది, ఫామ్ హౌస్లోకి వెళ్ళి గుంజుకొచ్చింది, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది నేనే. కాబట్టి ఇవాళ మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇంత ఘోరం అంటే, ఒక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్న విషయం వాస్తవం. ఈయన ముఖ్యమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి డ్రామాలాడుతాయి. ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఆరోపించేది ఏంటంటే, ఎన్నికల సమయంలో పట్టప్పుడు కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను నిలబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాను సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించానని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ఈ ప్రాంతం నుంచి అధికారం అనుభవించిన వెంకటస్వామి కుటుంబం కార్మికులకు ఏం చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాను కార్మికుల పక్షపాతినని, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఈశ్వర్ తెలిపారు. ప్రొసెషన్ రోడ్ షో కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 8 గంటలకు ప్రారంభం చేయబోతా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే, ముందుగా 6 గంటలకు అనుకున్నప్పటికీ కేసీఆర్ గారి యొక్క యాత్రకి, బస్సు యాత్రకి అనూహ్యమైనటువంటి స్పందన వస్తున్నదని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికారం ఉన్నారు, బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి ఈ యాత్రను భగ్నం చేయాలి, ఈ ప్రజా వెల్లువను అడ్డుకోవాలి, మళ్ళీ వీళ్ళను ఎక్కడో కాడ బ్రేక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్ కు కేసీఆర్ గారు ఏదో అనకూడని మాటలు అన్నాడని ఆ సాకులతో ఈరోజు 48 గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం. నాకు తెలిసి ఈ 30-40 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు. కానీ మీరు ఎక్కడికి వస్తే అక్కడ ఒక గుంపు మాత్రం జమ అవుతుంది. ఎట్లా జమ అవుతుందో, ఎందుకు జమ అవుతుందో అందరికి తెలుసు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపై బీఆర్ఎస్ జెండాను ఎగరవేసి చరిత్రను తిరగరాస్తామన్నారు ఎమ్మెల్యే తలసాని. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి ఎంతో కృషి చేసిందన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు గౌడ్ అంటే ఒక బ్రాండ్ అని, ఆయన గెలుపును ఎవరు ఆపలేరన్నారు. 48 గంటలు ఈయన ప్రచారం. కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు అంతకంటే భయంకరంగా మాట్లాడుతున్నారు.
వాళ్ళని బ్యాన్ చేయరు. రెండోది, నిన్న మా విద్యార్థి నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ మాకు ఈ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ని ఎంత బలవంతంగా అరెస్ట్ చేశారండి. అతను యాదాద్రికి వస్తుంటే అంటే మీరు సోషల్ మీడియా వాడతలేరా? నేనేమన్నా ఉస్మానియా యూనివర్సిటీలో మరి మీరు చేసిరా లేదా చెప్పండి. ఆ వార్డెన్ కు నోటీస్ ఇచ్చిరా లేదా చెప్పండి. నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఖాళీ చేసిపోవాలన్నారా లేదా చెప్పండి. అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసి ఉండలేని పోలీస్ స్టేషన్ అనేది తిప్పి జైలు పంపించి అంటే మీరు దుర్మార్గాలు చేయమన్నా. మన సోషల్ మీడియా మీరు చూడండి, మా మీద పోస్టులు ఎట్లా పెడుతున్నాం, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, మా అందరి మీద. ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, అలాగే 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఓటర్ల సంఖ్య 1,500 దాటితే యాక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు దాకా అంటే ఈరోజే మనం 200 crores క్రాస్ అయ్యాము. సీజర్స్లో 203 crores ఫిగర్ వచ్చింది. ఇప్పుడు దాంట్లో 47 crore క్యాష్ ఉంది, లిక్కర్ 28 crores, డ్రగ్స్ 3.6 crores, ప్రీషియస్ మెటల్స్ 105 crores, తర్వాత అదర్ ఐటమ్స్లో 14 కోట్లు. సో టోటల్ 203 కోట్లు సంబంధించి సీజర్ 16 మార్చ్ అంటే అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా చేయడం జరిగింది. జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, 1 జనవరి నుంచి యాక్చువల్లీ జనవరి నుంచి ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత నుంచి మనం స్టార్ట్ చేశాము. సో అప్పటి నుంచి అనౌన్స్మెంట్ దాకా 179 crores, తర్వాత అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా 203 crores. సో ఆల్మోస్ట్ 382 crores total seizure this year we have seizure చేయడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తిగాగా తీర్పును ఇవాళకి వాయిదా వేసింది. అయితే మరోమారు తీర్పును వాయిదా వేస్తున్న కోర్టు తెలిపింది. ఈ పిటిషన్లపై ఈ నెల 6న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలు పాలైన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. తనను సిబిఐ అరెస్టు చేయడంపై కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు పంపారు. జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సిబిఐ కూడా అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులపై కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ, సిబిఐ కేసులలోనూ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తొలుత మధ్యంతర బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో పూర్తి స్థాయి బెయిల్ కోసం కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ, సిబిఐ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని కోర్టును అభ్యర్థించారు. అటు కవిత తరపున వాదనలను కూడా విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరిస్తుందని భావించగా మరోసారి వాయిదా వేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అని బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. దేశంలో కాంగ్రెస్ నానాటికి బలహీనపడుతుందని అన్నారు. గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్పై పాక్ ప్రశంసల అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంటే అక్కడ పాకిస్తాన్ కన్నీళ్లు పెట్టుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ యువరాజును భారత ప్రధానిని చేయాలని దాయాది తహతహలాడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాక్ అభిమాని అని ప్రజలకు తెలుసని మోదీ అన్నారు. ఇప్పుడు వారి మధ్య భాగస్వామ్యం పూర్తిగా బయటపడిందని మోదీ దుయ్యబట్టారు. पूरी तरह एक्सपोज हो गई है। देश के दुश्मनों को आज भारत में मजबूत सरकार नहीं चाहिए, उनको कमजोर सरकार चाहिए। और ऐसी कमजोर सरकार जो मुंबई में 26/11 को आतंकी के हमले के समय थी ना, वैसी कमजोर डोजियर भेजने वाली, देश के दुश्मनों को वैसी ही करप्ट सरकार चाहिए।
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఢిల్లీ మహిళా కమిషన్లోని 223 మంది ఉద్యోగులపై వేటు వేశారు. వీరంతా అక్రమంగా నియమితులయ్యారనే సాకుతో తక్షణం ఉద్యోగాల నుంచి తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతి లేకుండా అప్పటి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ వీరిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారని మహిళా శిశు సంక్షేమ శాఖ తెలిపింది. వీరి నియామకాలు సక్రమంగా జరగలేదని, లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. తులం రేటు ఏకంగా 1000 రూపాయల మేర దిగి వచ్చింది. వెండి సైతం తగ్గింది. బంగారం, వెండి కొనుగోలుకు ఇదే మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. తులం బంగారం రేటు ఇవాళ మరో 1000 రూపాయలు పడిపోయింది. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం రేపు హైదరాబాద్లో 10 గ్రాములకు 65,550 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు 71,510 వద్దకు పడిపోయింది. ఇక వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. వెండి ధర 500 తగ్గి 83,000 వద్ద అమ్ముడవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,391.73 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత కోలుకుంది. ఒడిదొడుకులు ఎదుర్కొన్న రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలలో 74,812.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరకు 128.33 పాయింట్ల లాభంతో 74,611.11 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37.80 పాయింట్ల లాభంతో 22,642.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.46గా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.